రాష్ట్రాన్నే కాదు దేశాన్ని సైతం వణికిస్తుంది బెట్టింగ్ మాఫియా. అయితే తాజాగా బెట్టింగ్ ఈ బంగారు రాజులు ఎక్కడ పెడితే అక్కడే ఉంటున్నారు. అయితే తాజాగా ఈ బెట్టింగ్ కింగ్స్ ఎక్కువ కాకినాడలో ఉన్నారు అని చెప్పి తేలిందట. తాజాగా కాకినాడలో ఒక వ్యక్తి అంటే పేరు మార్చి రాసుకొచ్చారు వీళ్ళు. పేకాట బెట్టింగ్ యాప్లతో సంపాదిస్తున్నారు, అక్షరాల 70 కోట్లకు పైగా సంపాదిస్తున్నాడట. రాత్రి అయితే నగరంలో ప్రముఖులకు ఖరీదైన బస్సు కల్పించి బెట్టింగ్లు ఆడించి తెగ వసూలు చేస్తున్నాడట. ఇప్పుడు అసలు తీగలాగితే డొంకంతా కదిలింది. కాకినాడ కేంద్రంగా సాగే బెట్టింగ్ ముఠా బయటపడిందట. కాకినాడ నగరానికి చెందిన పండు అనే వ్యక్తి ఏకంగా సొంతంగా రాధే ఎక్స్చేంజ్ బెట్టింగ్ యాప్ తయారు చేసి అనేక రాష్ట్రాల్లో బుకీలు సబ్ బుకీలను నియమించుకొని కోట్లకు పడగలెత్తాడు. ఇటీవల వరంగల్లో దొరికిన బెట్టింగ్ బాబులను లోతుగా విచారిస్తే కాకినాడ కేంద్రంగా పండు సాగించిన బెట్టింగ్ మాఫియా బయటపడింది. దీంతో పండును అరెస్టు చేసి విచారిస్తే పండు ఖాతాలో 5 కోట్ల రూపాయలు గుర్తించారట. ఇదంతా బెట్టింగ్ ద్వారా సంపాదించిందేనని తేల్చారు. తాజాగా కృష్ణా జిల్లాలో కూడా కొంతమంది బుకీలు బయటపడ్డారు. వాళ్ళని విచారిస్తే వాళ్ళు కూడా ఈ పండు అనే వ్యక్తి పేరే బయటపెట్టారట. అంటే ఈ పండుని మొత్తం మీద వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ప్రశ్నిస్తే కాకినాడ కేంద్రంగా బెట్టింగ్ దందా భారీగా నడుస్తోంది అనేది పోలీసులు కూడా విస్తుపోయారు, నోరెళ్ళబడుతున్నారు. ఇప్పుడు బెట్టింగ్ యాప్ల తీగలాగితే డొంక మొత్తం కాకినాడలో ఉంది అనేది ఇక్కడ తాజాగా అధికారులు కూడా గమనించారు. ఇప్పుడు కాకినాడని మొత్తం జల్లెడ పడుతున్నారు. ఈ బెట్టింగ్ కింగ్స్ ఎక్కడెక్కడ ఉన్నారు అనేది, అంటే ఎక్కడ ఉండి కాకినాడలో ఉండి మొత్తం చక్రం తిప్పేస్తున్నారు ఈ బెట్టింగ్ బంగారు బాబులందరూ. మొత్తం వీళ్ళందరినీ ఇప్పుడు బయటికి తీసే ప్రయత్నంలో పడ్డారు పోలీసులు.